తెలంగాణలో ఒక ఆసక్తికరమైన రాజకీయం గత కొంతకాలంగా జరుగుతోంది. కానీ ఏపీ ప్రభుత్వం కానీ చంద్రబాబు గారిని కానీ దీని మీద స్పందించట్లా. మరి ఎంతైనా గురు శిష్యుల వ్యవహారం మరేమో. కృష్ణా జిల్లాలో 70% వాటా తెలంగాణ కేటాయించండి. పాలమూరు రంగారెడ్డి సీతారామ సమ్మక్క సాగర్లకు అనుమతులు ఇవ్వండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం బనకచెర్లపై ఫిర్యాదు. సాగునీటి పథకాలకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం అందించాలి. తెలంగాణకు సంబంధించి అడగడం తప్పు కాదు, కానీ బట్ 70% వాటా కృష్ణా జిల్లాలో తెలంగాణ అడగటం ఎంతవరకు కరెక్టు ఏంటి? దీనివల్ల ఏపీకి ఏమైనా నష్టం జరగదు? అసలు చంద్రబాబు గారు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? గత కొంతకాలంగా ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ దీని మీద పెద్ద యుద్ధం చేస్తున్నాయి. రాంభూపాల్ గారు, ఇటువంటి విషయాల మీద మీకు కాస్త అవగాహన ఎక్కువ కదా, దీని మీద మీ కామెంట్ చెప్పండి. ఒకటి, ఇప్పుడు మన రాష్ట్రంలో సాగునీటి వనరుల అభివృద్ధి అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే వ్యవసాయంలో బాగా గ్రోత్ పడిపోతుంది. నిన్న ప్రకటించిన ఎకనామిక్ సర్వే కూడా వ్యవసాయ అభివృద్ధి అనేది బాగా తగ్గిపోతుంది. దీనికి ప్రధాన సమస్య పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి, వర్షాభావ పరిస్థితుల మీద ఆధారపడిన వ్యవసాయం ఎక్కువ ఉందని. దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? సాగునీటి వనరులను అభివృద్ధి చేయాలి. సాగునీటి వనరులు అంటే ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం, అదనంగా మనం నీటి వనరులను క్రియేట్ చేసుకోవడానికి ఉండే సోర్స్ ఏదో చూడడం. వాస్తవానికి ఈ రోజు జరుగుతున్నది ఏమిటి? పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అనేక విషయాల్లో వివాదాలు పెట్టుకుంటుంది మనతో. దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఇద్దరి మధ్య మంచి సౌద్భావం ఉందంటున్నారు, గురు శిష్యుల బంధం అంటున్నారు, కూర్చొని మాట్లాడొచ్చు. కానీ అట్లా చేయరు. అక్కడ తెలంగాణ వాదాన్ని నిలిపిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బలపడాలని చూస్తాడు. ఇక్కడ మాత్రం తాను కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నాయకుడిగా రాజకీయాల్ని కొన్ని ప్రాంతాలకు పరిమితం చేస్తూ ఇక్క ప్రాంతాలను ఎండబెట్టు. ఈ రోజు మనం చూడండి, నిన్న ఒక ప్రధాన పత్రికలో వచ్చింది, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నది, అన్ని ప్రాజెక్టులలో నీటి మట్టం తగ్గిపోయింది. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ఇప్పటికే వేసవి తీవ్రం అవుతుంది, నీళ్ల సమస్య, మంచినీటి సమస్య తీవ్రం అవుతుంది అంటున్నారు. ప్రత్యామ్నాయం ఏముంది ప్రభుత్వం దగ్గర? ఏమీ లేదు. ఎందుకు లేదంటే హెచ్ఎల్సి తుంగభద్ర నుంచి రాయలసీమ జిల్లాలకు వస్తున్న హై లెవెల్ కెనాల్ని మరమ్మతులు చేయడానికి 32 కోట్ల రూపాయలు కేటాయించినారు. వాస్తవానికి అక్కడ ఎంప్లాయీస్ శాలరీస్ సరిపోదు. ఆధునీకరణ ఎప్పుడు పూర్తవుతుంది? తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టకపోయింది. మనకందరూ తెలుసు, పోయిన సంవత్సరం ఆగస్టు 21వ తారీఖు నాడు తుంగభద్ర డ్యామ్ గేట్ ఒకటి కొట్టకపోయింది. ఇప్పటి వరకు దాని రిపేర్ గురించి లేదు. అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం ఆ వరదల్లో కొట్టకపోయింది. ఇప్పటి వరకు దాని రిపేరీలు లేవు. వీటివి ఏమి డెవలప్ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఓవైపు కృష్ణా జిల్లాలో మాకు 70% రావాల్సిందే అని గట్టిగా వాదిస్తుంటే, కాదా మనకు బచావత్ ట్రిబ్యునల్ గతంలో ఉంది, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పెండింగ్ లో ఉంది, వీటి మీద మనం చర్చించుకుందాం, అనవసరంగా ఉద్రిక్తతలు ఎందుకని చెప్పడం. అది చెప్పకుండా కొత్తది ఎత్తుకున్నారు ఇప్పుడు బనకచెర్ల. అసలు దానికి 8,000 కోట్ల డబ్బులు లేవంటుంటే 80,000 కోట్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. ఎందుకు? వెలుగొండకి 4,000 కోట్లు అవసరమని మంత్రి గారు చెప్పారు. కేటాయించింది 400 కోట్లు కూడా లేదు. అది విషయం. ఏది కాస్త జాగ్రత్త తీసుకుంటే, పరిహారం అందిస్తే ఆ ప్రాజెక్టుని వినియోగంలో తీసుకురావచ్చు. రెడీ, ఆ సొరంగాలన్నీ రెడీ అయ్యి కాబట్టి. వాస్తవానికి 3,500 కోట్ల కనుక ఇప్పుడు బడ్జెట్ లో కేటాయిస్తే కనీసం 20 లక్షల ఎకరాలకు సాగునీటి అవకాశం ఉంది ఆ ప్రకాశం జిల్లా, అదేవిధంగా కడప జిల్లాలో ఓ భాగానికి. కానీ ఇప్పుడు ఆ డబ్బులు కేటాయింపులు 309 కోట్లు కేటాయిస్తారు. ఈ డబ్బులతో ఏం ఉపయోగపడుతుంది అక్కడ? మంత్రి గారు చెప్పి కూడా చేయడంలా. అయితే అదొక యాంగిల్ అనుకోండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, గతంలో 38% ఎంతో కదా ఉంది తెలంగాణకి. వీళ్ళు ఏకంగా డబల్ ఎందుకు అడుగుతున్నారు? రాజకీయం కోసమా, లేకపోతే నిజంగా అవసరం ఉండి అడుగుతున్నారా? ఆంధ్రాకి అది నష్టం జరగదా? అసాధ్యమైన విషయం సార్. ఎందుకనంటే మనకు గతంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఉంది, తర్వాత బ్రిజేష్ కుమార్ ఇచ్చినారు, ఇప్పుడు అది పెండింగ్ లో ఉంది అనుకోండి. ఏమున్నా నీకు డబల్ ఇచ్చే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత అదనపు కేటాయింపులు కావాలనేది ఎట్లా సాధ్యమవుతుంది? కాదని తెలిసిన ఎందుకు అడుగుతున్నారు? అక్కడుండే ప్రజల్ని మభ్య పెట్టడం, అక్కడ ఉండేటువంటి ప్రజల్ని ఉద్రిక్త. కేసీఆర్ గారి గవర్నమెంట్, టు మై రిమెంబరెన్స్, 50% వాటా అడిగితే కృష్ణా జిల్లాలో వీళ్ళు ఇంకొంచెం అడుగు ముందుకేసి 70% అడుగుతున్నారు. అది విచిత్రం. మరి అది ఎంతవరకు కరెక్టో కానీ. రైట్.